హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, మా వాళ్ళైతే ముంజలు కొట్టడం స్టార్ట్ చేశారు. మా ఆయన, మా అత్తయ్య, మా మావయ్య పొద్దున్న తెల్లవారుజామున 4ంటికి లేచి వెళ్తారు ముంజలు కొట్టడానికి. గంపకు కొట్టుకొని మా అత్తయ్య ఖమ్మంలో అమ్ముకొని వస్తుంది. మా గోడ వృత్తి కాబట్టి వెళ్ళాలి. పెట్టుబడి లేని సంపాదన అంటే ముంజలని చెప్పాలి. ముంజల వ్యాపారం. మనకు ప్రకృతిలో దొరికే స్వచ్ఛమైన పండు ఏది అని అంటే ముంజలని చెప్పాలి, తాటి పండు అని చెప్పాలి. వేసవి కాలంలో మనకు ప్రకృతి ప్రసాదించే చక్కటి ఆహారం అంటే పూర్వ రోజుల నుంచి వాడుకునే వరకు ఈ రోజులకు కూడా మనందరికీ సిటీలలో ఉన్నప్పటికీ కూడా లభించేది వేసవి కాలంలో చాలా మంచి ఆహారం అని చెప్పాలి తాటి ముంజలు. మనిషికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది తాటి చెట్టు. మండే ఎండల్లో తాటి ముంజలు తింటే ఆ మజానే వేరు. వేసవి వచ్చిందంటే తాటి ముంజలు అందరికీ టక్కున గుర్తుకు వస్తాయి. ఇవి వేసవి దాహాన్ని తీర్చుతావి. వీటిని ఐస్ యాపిల్ అని, తాటి ముంజలని, తాటి కాయలని, పామ్ ఫ్రూట్ అని వివిధ రకాలుగా పిలుస్తారు. తాటి ముంజలు మనకి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. చాలా మంచిదన్నమాట తాటి ముంజలు తినడం వల్ల. మనకి ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలో తినడం చాలా మంచిది హెల్త్కి. తాటి ముంజలు అయితే చాలా ప్యూర్ పండు అన్నమాట. మనకి వేసవి కాలంలో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి తాటి ముంజలు తినడం వల్ల చాలా చలవ. మనకి చాలా విధాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. దీంట్లో జింక్, విటమిన్లు అన్ని పోషకాలు కూడా ఈ తాటి ముంజల్లో ఉంటవి. వీటి కాస్ట్ కూడా ఎక్కువ అన్నమాట. తాటి ముంజలు ఈ డజన్ 100 రూపాయలకు అమ్ముతాము. చూడండి మా గౌడ కష్టాలు చూడండి. తెల్లవారుజామున 4ంటికి లేచి మేము ముంజలు కొట్టుకొని వెళ్ళాలి అమ్మడానికి. చూడండి తాటి చెట్టు ఎక్కాలంటే చాలా కష్టం. అది చాలా ప్రాక్టీస్ అయి ఉంటేనే ఎక్కగలుగుతారు. మా ఆయన అయితే చూడండి తాటి కాయనైతే ముంజలు కొడుతుండు. ఆయన కూడా నేర్చుకుంటుండు ఇప్పుడే. మేము లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాం ముంజలు అమ్మడం. చూడండి ముంజలైతే తీస్తున్నారు. మా అత్తయ్య అయితే కొట్టిస్తే ముంజలైతే తీసి ఆ గంపలో వేస్తుంది.
చూడండి తాటి ముంజలు అయితే మా ఆయన అయితే కొడుతుండు. మీరు కూడా నేర్చుకోవాలంటే చూడండి, చూసి నేర్చుకోండి ఎలా కొడుతుండో. ఆయన కూడా చాలా ప్రాక్టీస్ అయ్యాడనమాట. చాలా పర్ఫెక్ట్గా ముంజలు కొట్టడం నేర్చుకుండు. చూడండి ఎలా కొడుతుండో. మనం ముంజలు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కత్తులు చాలా పదువుగా ఉంటాయి, చాలా షార్ప్ అన్నమాట. చూడండి ఎలా కొడుతుండో. ఫస్ట్ అయితే పైన జగ్గలు తీసేసి, తాటికాయ పొట్టు అయితే తీసేసి లోనున్న ముంజలు చిన్నగా తీయాలి. అవి పగలకుండా పైన పొట్టు పోకుండా ముంజలు నీట్గా తీస్తేనే సేల్ అవుతవి. తొందరగా ఖరాబ్ కాకుండా కూడా ఉంటవి లేత ముంజలు అన్నమాట. చూడండి తీస్తున్న తానైతే. మన గౌడ వృత్తిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. మన గౌరవంతో సమానం మన వృత్తి. చూడండి తనైతే తీస్తుందన్నమాట. చూడండి చాలా నీట్గా తీస్తుండు. ఇందులో ఒక్కో దాంట్లో 3 ఉంటాయి అన్నమాట. నా యొక్క వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.